హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుటి తెలుగు. ఈరోజైతే నేను దసరా షాపింగ్ కోసం అని చెప్పని చందార్ నగర్లో ఉన్న నార్సింగ్ స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నాను. మా కార్ అయితే మేము సర్వీసింగ్కి ఇచ్చాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది స్కూటీ అడిగి ఇంకా తీసుకొచ్చారు. సో ఇంకా స్కూటీలో అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ టైం అసలు మేము హైదరాబాద్లో స్కూటీలో వెళ్ళడం. ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. ధ్రువన్ అయితే హెల్మెట్ పెట్టుకోవడానికి ఫుల్ షాక్ అయిపోయాడు. ఎవరో అనుకొని అసలు పట్టుకోవట్లేదు. పట్టుకోరా నాన్న పట్టుకోరా అన్నా కూడా పట్టుకోలేదు. కానీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇట్లా ఫన్ లాగా అనిపించింది. నాన్న మీద హ్యాండ్ వాడు అసలు ఇయట్లేదు. అసలు నాన్న మీద హ్యాండ్ నాన్న హ్యాండ్. స్టోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడే సీ నీడ్స్, నార్సింగ్ అన్నీ ఉంటాయన్నమాట. సో నేనైతే నార్సింగ్ స్టోర్కి వెళ్ళిపోదాము అని చెప్పని అయితే నేను వెళ్ళిపోయాను. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి శారీస్ అన్నీ ఉంటాయి. రెడీమేడ్ శారీస్, పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఉంటాయి. ఫ్యాన్సీ శారీస్ అయితే నాకు ఈ స్టోర్లో బాగా నచ్చుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఇలా డ్రెస్సెస్, గాగ్రాస్, లెహెంగాస్, చున్నీస్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. నేనైతే చున్నీ కావాలి అని చెప్పని చూస్తున్నాను. సరే మీకు కూడా చూపిద్దాము అని చెప్పని అనుకున్నాను. కలెక్షన్ చున్నీస్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఈ వైట్ది భలే అనిపించింది, కానీ ప్రైజే కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ ఆ క్లాతింగ్ వేస్కి, ఆ వర్క్కి పెట్టచ్చు అనిపించిన తర్వాత అయితే ఈ చున్నీ కూడా చాలా డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతుంది, సింపుల్గా క్యారీ చేయొచ్చులే అని చెప్పని అనుకున్నాను. నెక్స్ట్ ఈ లెనిన్ది అయితే నాకైతే చాలా లెనిన్ది అనమాట. ఎంత సాఫ్ట్గా చాలా బాగుంది. వర్క్ కూడా మిర్రర్ వర్క్ లాగా వచ్చి సింపుల్గా చాలా క్యూట్గా అనిపించింది. తర్వాత ఈ చున్నీ చూసారు కదా, నాకైతే ఇది చూడంగానే నా పెళ్ళిట రోజులు గుర్తొచ్చాయన్నమాట. అసలు ఆ వేణి పెట్టుకోవడము అట్లా భలే క్యూట్గా అనిపిస్తుంది కదా. నేను పెట్టుకోవడం చూసి మా మోనా కూడా అమ్మ నేను పెట్టుకుంటా అంటే సరే కదా అని దానికి కూడా పెట్టాను. ఇది ఇందాక వైట్ చూపించాను కదా, సేమ్ అదే దాంట్లో వర్క్ అంతా డీటెయిలింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. చున్నీస్ అయితే చాలా బాగా నచ్చేసాయి నాకు. ఇంకా కొంచెం షాపింగ్ కూడా చేశాను, అది కూడా చూపిస్తాను ఇదే వ్లాగ్లో. స్టే ట్యూన్. షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ అంతా అయిపోగొట్టేసుకుని ఇంటికి వచ్చి చూసుకుంటున్నాను. అంటే నాలా మీలో కొంతమంది అయినా ఉండుంటారు, ఫస్ట్ షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చామా, ఇంటికి వచ్చిన వెంటనే కొంచెం ఫ్రెష్ అయ్యామా, ఫ్రెష్ అయిన వెంటనే మనం ఏం తీసుకున్నాము, మనం తీసుకునే మన కలర్ సెట్ అయిందా లేదా, అక్కడ లైటింగ్లో అలా కనిపించిందా, ఇంట్లో లైటింగ్లో కూడా అలాగే కనిపిస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ 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 చూసుకుంటూ ఉంటాము. సరే నేను ఏం తీసుకున్నానో ఇప్పుడు మీకు కూడా చూపించేస్తాను, రండి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ పింక్ ఒకటి తీసుకున్నాను చున్నీ. నాకు ఒక డ్రెస్కి కావాల్సి ఉంది, ఇక్కడ చూడగానే నాకు నచ్చేసింది. సరే అని చెప్పి చున్నీ అయితే తీసేసుకున్నాను. ఇది డీటెయిలింగ్ కానీ చిన్న చిన్న డీటెయిలింగ్ కానీ చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ కట్ వర్క్ కూడా నీట్గా అనిపించింది. అంటే ప్రైజింగ్ వైజ్ కూడా ఓకే అనిపించింది. ఇది ప్రైస్ వచ్చేసి అయితే నాకు 750 రూపీస్ పడింది. చున్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నాకు కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, ఆ బాటి మీద కూడా సెట్ అవుతుంది కదా అని చెప్పని నేనైతే తీసేసుకున్నాను. ఎలా ఉంది? తర్వాత ఇది ఒక మెటీరియల్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఎలిఫెంట్స్ వచ్చాయన్నమాట. మొత్తము 2.5 మీటర్, 350 రూపీస్ పడింది. ఎలిఫెంట్ ప్రింట్స్ వచ్చాయన్నమాట. చిన్నగా వర్కింగ్ లాగా చేశారు. ఏదైనా ఫ్రాక్ కానీ ఏదైనా కుట్టించుకుందాము అనుకున్నాను, చూపిస్తాను. అది కూడా ఎలా స్టిచ్ చేయించుకున్నాను అనేది కూడా ఒక మినీ బ్లాగ్ లాగా అలా పెట్టేద్దాం అనుకుంటున్నాను, చూపిస్తాను మీకు కూడా. తర్వాత వచ్చి ఒక శారీ తీసుకున్నాను. ఉంటుందిలే, వెళ్తూ ఉన్నాను షాపింగ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను, అది 2 తీసేసుకొని. కానీ వస్తున్నప్పుడు నా కళ్ళకి ఈ శారీ అయితే కనిపించేసింది. సరే చూద్దాం ఒకసారి అని చెప్పని దగ్గరికి వెళ్ళాను.
దగ్గరికి వెళ్ళగానే ఇంకా నచ్చేసింది. నాకు ఈ కలర్ కూడా లేదు, ఐ మీన్ ఇలా ఈ లైన్స్ కూడా నాకు బాగా నచ్చేసాయి. సో అందుకోసం ఈ శారీ అయితే తీసుకున్నాను. మళ్ళీ నా దగ్గర రెడ్ బ్లౌజ్ ఆల్రెడీ ఉంది. సో రెడ్ వేసేసి చేద్దాం, పేరప్ చేసేద్దాంలే అని చెప్పి అయితే తీసేసుకున్నాను. శారీ ప్రైస్ వచ్చి 1840 రూపీస్ పడింది కరెక్ట్గా చెప్పాలి అంటే. ఎలా ఉంది, నాకు సెట్ అయిందా? చూడగానే ఎందుకో అసలు శారీ తీసుకోవాలని వెళ్ళలేదు. నార్మల్గా చున్నీ ఒకటి తీసుకున్నామని వెళ్ళాను. మనం అంతే కదండి, ఒకదానికోసం వెళ్తాము, చాలా అయితే కొనేస్తూ ఉంటాము. ఆ బాపత్లో నేను కూడా ఒకదాన్ని ఇవైతే తీసుకున్నాను.